హాయ్ అందరికీ నమస్తే. బొమ్మిడిల కూర ఎట్లా చేసుకుందామో చూద్దాం పరి. ఇవాళ మనము బొమ్మిడిల కూర చేసుకుందాం. బొమ్మిడిలు తీసుకున్నా, నేను ఒక 4-5 చటాకులు తీసుకున్నా. ఇవి మంచిగా గ్యాస్ మీద కాల్చుకుందాం. స్టవ్ ముట్టించుకుంటున్నా. బొమ్మిడిలు ఏ విధంగా కాల్చుకోవాలంటే ఇట్లా గ్యాస్ మీద కాల్చుకుంటే మంచిగా ఉంటాయి. దీని ముళ్ళు అన్నది రాలిపోతుంది. ఇట్లా కాల్చుకోవాలి. మంచిగా ఇట్లా కాల్చుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ముళ్ళు అన్నది రాలిపోతుంది. ఇట్లా కాల్చుకుంటే చూడు ఎంత మంచిగా ఈజీగా వచ్చేలాగా కాలింది. ఇప్పుడు క్లీన్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా ఒకటి ముళ్ళు ఉంటది కదా, ఆ ముళ్ళును కూడా మనం ఇప్పుడే తీసుకుందాం. ముళ్ళును కూడా ఇప్పుడే తీసుకుంటే ఏంటంటే మనకు తినేటప్పుడు పన్ను కింద పడది. కొంతమంది ఈ ముళ్ళుతోటే తింటారు, కొంతమందికి నచ్చది. ఈ ముళ్ళు లోపల ఒక ముళ్ళు ఉంటది కదా, ఇట్లా ఇది తీసేసి పక్కన పెట్టుకొని మనం ఇట్లా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకుందాం. ఇట్లా ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకుందాం. నేను నీళ్ళల్లో ఉప్పు వేసి మంచిగా కట్ చేసుకున్నాం కదా, క్లీన్ చేసుకున్నాం కదా. బొమ్మిడిల కూర వండుకోనికి నేను ఒక 8 ఉల్లిగడ్డలు తీసుకున్నా, ఒక 7 టమాటాలు తీసుకున్నా. బొమ్మిడిల కూరకు మంచిగా ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువ ఉంటేనే కమ్మగా ఉంటుంది. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం. ఉల్లిగడ్డ సన్నం కట్ చేసుకోవాలి. సన్నం కట్ చేసుకుంటే మనకు వండుకోనికి ఈజీగా ఉంటుంది. ఉల్లిగడ్డ కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది, నూనెలా మంచిగా ఉడుకుతుంది. స్టవ్ ముట్టించుకుందాం. కడాయి పెట్టుకుంటున్నా. నూనె పోసుకుందాం. 4-5 స్పూన్లు, 4 స్పూన్ల నూనె పోసుకుందాం. మంచిగా నూనె వేడైంది. ఉల్లిగడ్డ వేసుకుందాం. ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకుంటాం. ఇప్పుడు బొమ్మిడిల కూరకు 2 ఎల్లిగడ్డలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక ఇలాచి, 4-5 లవంగాలు, ఒక 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నా. ఇవి దోరగా వేయించి పెట్టుకున్నా. ఇప్పుడు ఇవి దంచుకుందాం రోట్లే. మంచిగా ఉల్లిగడ్డ ఫ్రై అయింది కదా, ఇప్పుడు గుప్పెడు కల్యమాకు వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. బొమ్మిడిల కూర ఇట్లా మీరు కూడా ఒక్కోసారి ట్రై చేసి చెప్పండి నాకు కామెంట్లో. నిజంగా చాలా మంచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది ఈ విధంగా వండితే. కొంచెం అల్లం వేసుకుంటున్నా. 1 స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు టమాటా వేసుకుందాం. ఇప్పుడు బొమ్మిడిలు వేసుకుందాం. మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా కడుక్కొని. ఇప్పుడు బొమ్మిడిలు కూడా టమాటాతో పాటు ఉడుకుతాయి. కాసేపు ఉడకనిద్దాం. ఒక 5 నిమిషాలు. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. మూత పెట్టుకుందాం. ఇప్పుడు కూర ఉడికిందేమో చూద్దాం. కూర మంచిగా ఉడికింది, బొమ్మిడిల కూర. ఇప్పుడు మనం జీలకర్ర, ధనియాలు, ఎల్లిగడ్డ దంచుకున్నాం కదా, మసాలాలు వేసుకుందాం. మంచిగా ఇట్లా దంచుకున్నా. ఇప్పుడు కలుపుకుందాం. మంచిగా కలుపుకున్నాం కదా. కారం వేసుకుందాం. 4 స్పూన్ల కారం వేసుకున్నా. సరిపోను ఉప్పు వేసుకుందాం.
ఇప్పుడు మంచిగా దీన్ని అంతా ఒకసారి కలుపుకుందాం. కొద్దిగా ఒక సగం గిలాస నీళ్ళు పోసుకుంటున్నా. ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాం. ఇక ఉడికిందేమో చూద్దాం ఒకసారి. మంచిగా ఉడికిపోయింది కదా. కొంచెం కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. బొమ్మిడిల కూర అయిపోయింది. బంద్ చేసుకుందాం స్టవ్. బొమ్మిడిల కూర తయారైంది. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో కూడా మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.